అందరికీ నమస్కారం. విఎస్పి వాల్మీకి శివప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సబ్జెక్ట్ అవసరమైతే కామెంట్ చేయండి. మరి ఈరోజు మనం ఒక చిన్న మహాభారతంలోని ఒక చిన్న సన్నివేశంలో జరిగినటువంటి ఇది ఈరోజు మనం తెలుసుకుందాం. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు వారికి దాహం వేస్తుంది. అప్పుడు నీరు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఇందులో నలుగురు వెళ్తారనమాట. యుధిష్ఠుడు మాత్రం వెళ్ళాడు. ఈ నలుగురు వెళ్ళి నీరు తాగుదామనుకున్నప్పుడు అక్కడ యక్షుడు అనేటువంటి ఆయన కనిపించి, మీరు నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా నీరు తాగితే మీకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అని ఆయన ముందుగానే హెచ్చరిస్తారు. కానీ పాండవులు ఈ మాట వినకోకుండా వాళ్ళు నీళ్లు తాగేస్తారు. నీళ్లు తాగడం వాళ్ళు మతిస్థిమితం లేకోకుండా పడిపోవడం కూడా జరుగుతుంది. తర్వాత యుధిష్ఠుడు అక్కడికి చేరుకుంటారు. జరిగినటువంటి సన్నివేశం చూసి ఆయన ఓర్పుతో, యక్షుడు ఎందుకు ఇలా జరిగిందంటే ఈ విధంగా జరిగింది అంటే, అప్పుడు యక్షుడు కొన్ని ప్రశ్నలు నేను సమాధానం చెప్తానని చెప్పేసి యుధిష్ఠుడు చెప్తాడు. ఈ యక్షుడు కొన్ని ప్రశ్నలు దాదాపు 100 ప్రశ్నల వరకు అడిగారు. అందులో మనం కొన్ని మాత్రమే ఈరోజు తెలుసుకుందాం. ఇవి చాలా కూడా మన జీవితంలో చాలా అవసరమైనవి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని అడుగుతారు. అడిగితే ప్రతిరోజు ఎంతోమంది చనిపోతుంటారు, అది చూస్తుంటారు, అయినా కూడా నేను శాశ్వతం అని చెప్పేసి అనుకుంటారు అని ఆయన యుధిష్ఠుడు యక్షుడికి సమాధానం చెప్తాడు. తర్వాత ఈ ప్రపంచంలోనే అత్యంత వేగమైనది ఏంది? మనస్సు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. వీటి నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అటు నుంచి గోవాలోకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి హిందూ మహాసముద్రంలోకి పోతుంది, కావాలంటే అమెరికాకు కూడా పోతుంది, కువైట్కి కూడా పోతుంది, ఎక్కడికైనా పోతుంది అన్నమాట. దానికి అంత వేగంగా పోతాం. కానీ మనం అట్లా పోయేట్టుకుంటే ఇంకేం టికెట్లు కూడా ఉండదు అని సమాధానం చెప్తాడు. మనల్ని కష్టాల నుంచి కాపాడేది ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ దాన్ని మనం దాటాలి అంటే యుధిష్ఠుడు చెప్పిన సమాధానం ఏంది? ధైర్యం, వివేకం, తెలివిగా మనం ఆలోచించేయాలి. కష్టం వచ్చింది, దాన్ని ఏ విధంగా దాటుకోవాలి. అంతేగాని మనం కోపంగా వేరే విధంగా ఆవేశపడి అధైర్యపడితే మన కష్టం దాటిపోలేం, ఇక్కడే నిలిచిపోతాం. కాబట్టి ధైర్యం, తెలివిగా ఆలోచించి వివేకంతో ఆ కష్టాన్ని దాటేటువంటి సూచన అని చెప్పారు. తర్వాత మనిషి ఏది వదిలేస్తే అందరికీ కూడా ప్రియమైన వాడు అవుతారు అని అడిగారు. ఏంటిది ఫ్రెండ్స్? మనం అందరికీ కూడా మంచి వాళ్ళ అనాలి అంటే మంచి వాళ్ళు అన్న కాదు, మన దగ్గర మనం 10 మంది మనతో పాటు ఉండాలంటే ఏముండకూడదు మన దగ్గర? అహంకారం అనేది ఉంటే మనకు ఎవరు కూడా మన దరిదాపుల్లో కూడా ఉండరు. ఉన్నా కూడా వాళ్ళు ఏదో మనల్ని అది చూసి వెళ్ళిపోతారు తప్ప మరి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అహంకారం వీడితేనే మనం గొప్పవారం అవుతాం. చివరగా అంటే 100 ప్రశ్నల్లో చెప్పలేము. చివరగా మంచి స్నేహితుడు ఎవరు? ధర్మం అని యుధిష్ఠుడు యక్షుడికి సమానం చెప్తాడు. ధర్మం అంటే ఏంటి? చివరి వరకు వచ్చే స్నేహితుడు కూడా ఎవరు? ధర్మం. ఎందుకంటే ధర్మం అనేది మన కట్టై కాలై
చివరి వరకు మనం స్వర్గానికి నరకానికి పోయినా కూడా అక్కడ కూడా మన ధర్మమే మనకు రక్షణ కవచం. ధర్మో రక్షతి రక్షతః అంటారు పెద్దోళ్ళు. ధర్మం మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. చూడండి, మనం దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ధర్మబద్ధంగా బతికినటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు మొదట్లో కష్టాలు పడినా చివరికి విజయం ధర్మో రక్షతి రక్షతః, ధర్మమే గెలుస్తుంది. మనం ధర్మబద్ధంగానే బతకాలి అనేది ఈ అంటే ఇట్లా ప్రశ్నలన్నిటికీ అడిగి సమాధానం చెప్పిన తర్వాత యక్షుడు సంతోషించి యుధిష్ఠుని కోరిక మేరకు వాళ్ళ తమ్ముళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రాణాలను పోస్తారు. దీని అర్థం ఏంటంటే సందర్భంలో మనం వినాలి, ఓపిక ఉండాలి. ఏ విధంగా మనం ఈ సమస్యను దాటుకోవాలి అనే దానికి చెప్పినప్పుడు చిన్నవాడు చెప్పినా పెద్దవారు చెప్పినా వినాలి అన్నమాట. వినడం అనేది ప్రధానమైన లక్ష్యం, మనకు ఉండాల్సినటువంటి లక్షణం అన్నమాట. అప్పుడే మనం వేరే మనకు ఈ సమస్యలు అనేవి దారితీయవు. ఓకే, మహాభారతం పాండవులు కౌరవుల మధ్య జరిగినటువంటిది మహాభారతంలో ఎక్కువ ఉంటాయి. ఇలా 100 ప్రశ్నలు చెప్పడమే కాదు, అంటే ఆ కాలం అట్లా ఆయన చెప్పినటువంటి కొన్ని సమాధానాలు మన నిత్య జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉపయోగపడుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఏదన్నా చెప్పినప్పుడు వినండి, ఆలోచించి ఆచరించి మంచిదైతే పాటించడం చాలా గొప్పది. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ప్రయత్నం చేస్తున్నాం, ముందుకు మంచిగా అడుగు వేయడానికి మీ సపోర్ట్ తప్పనిసరి కావాలి. హృదయపూర్వక కృతజ్ఞతలు.